సో ఇవాళ ఏంటి అని అంటే రుమాటిక్ ఆర్థరైటిస్, ఇంకా ఆస్టియో ఆర్థరైటిస్ మోకాళ్ళకు వస్తుంది, నడుముకున్న బోన్స్లో ఆర్థరైటిస్ వస్తుంది, వెన్నుపూసలో ఉన్న మన సర్వైకల్ వర్టిబ్రా ఉంటుంది అక్కడ కూడా ఆర్థరైటిస్ వస్తుంది, కొందరికి ఈ స్మాల్ జాయింట్ ఈ కీళ్ళల్లో ఆర్థరైటిస్ వస్తుంది. సో ఇవన్నీ ఏంటి అంటే ఒక ఆటోఇమ్యూన్ కండిషన్ అనమాట. ఆటోఇమ్యూన్ కండిషన్ అంటే ఏంటి, ఎందుకు వస్తుంది ఆర్థరైటిస్ అంటే యూజువల్లీ మన బాడీలో ఏదన్నా ఒక ఇన్ఫెక్షన్ అయింది, లేదంటే ఒక దెబ్బ తాకింది, ఇన్సల్ట్ అంటే మన బాడీకి ఏదైనా ఒక రకమైన ఏ డ్యామేజ్ జరిగినా, ఆ డ్యామేజ్ జరిగినప్పుడు ఏంటి అని అంటే మన బాడీ ఆ డ్యామేజ్ జరిగిన దగ్గరికి డబ్ల్యూబీసీస్ పంపిస్తుంది అనమాట. డబ్ల్యూబీసీస్ అంటే వైట్ బ్లడ్ సెల్స్, తెల్ల రక్త కణాలు. అవి ఏంటి అని అంటే మన బాడీని స్కావెంజర్స్ అంటాం అనమాట. అంటే అవి క్లీనింగ్ మొత్తం అక్కడ జరిగిన డ్యామేజ్ని మొత్తం రిపేర్ చేస్తాయి, అవి ఫైట్ చేస్తాయి. ఒకవేళ అక్కడ బ్యాక్టీరియా వచ్చింది అనుకోండి, మన బాడీలోకి బ్యాక్టీరియా ఎంటర్ అయింది అనుకోండి, ఆ బ్యాక్టీరియాని అటాక్ చేయడానికి మన బాడీ ఆ తెల్ల రక్త కణాలను పంపించినప్పుడు ఈ బ్యాక్టీరియాకి ఈ తెల్ల రక్త కణాలకి మధ్యలో జరిగే ఒక వార్ ఉంటుంది కదా, యుద్ధం, అక్కడ రిలీజ్ అయిన ఒక రియాక్షన్స్ని మనం ఇన్ఫ్లమేషన్ అంటాం అనమాట. సో ఇన్ఫ్లమేషన్ ఇది ఏంటి అంటే ఇది యాక్చువల్లీ ఇట్స్ అ గుడ్ థింగ్. ఇన్ఫ్లమేషన్ ఈజ్ అ గుడ్ థింగ్. అంటే మన బాడీలో ఇమ్యూనిటీ పనిచేస్తుంది, ఇమ్యూన్ సెల్స్ యాక్టివ్ ఉన్నాయి అన్నదానికి ఒక సిగ్నలింగ్. కానీ ఇదే ఇన్ఫ్లమేషన్ తీవ్రత పెరిగి ఎప్పుడూ ఉంటుంది కొందరికి. అంటే ఇదేంటి అని అంటే ఆటో ఇమ్యూన్ కండిషన్స్ అంటాం. ఆటో ఇమ్యూన్ అంటే ఆటో ఇమ్యూన్ అంటే మన బాడీలో ఉన్న సెల్స్ని మన ఇమ్యూనిటీ అవుట్ సైడ్ సెల్స్, ఫారెన్ సెల్స్ అనుకుంటుంది అనమాట. అంటే మన బాడీలో ఉన్న నార్మల్ సెల్స్ని కూడా మన ఇమ్యూనిటీ అవి బయట నుంచి వచ్చిన సెల్స్ అనుకొని వాటి మీద అటాక్ చేస్తుంది అనమాట. సో దీన్నే మనం ఆటో ఇమ్యూన్ కండిషన్ అని అంటాం. ఆటో ఇమ్యూన్ కండిషన్ ఉన్న వాళ్ళకి త్రూఅవుట్ ద డే, త్రూఅవుట్ ద ఇయర్, వాళ్ళకి సంవత్సరంలో ఉన్న 365 రోజులు కూడా బాడీ ఇమ్యూనిటీ అనేది లోపల వార్ జరుగుతూనే ఉంటుంది అనమాట. సో అట్లాంటి వాళ్ళకి వచ్చే కండిషనే ఆర్థరైటిస్. ఆర్త్ అంటే బోన్, ఐటిస్ అంటే ఇన్ఫ్లమేషన్, బోన్లో జరిగే ఆ ఇన్ఫ్లమేషన్ అనమాట. సో అది కొందరికి ఫీవర్ కూడా అనిపిస్తుంది అనమాట. ఎప్పుడు వాళ్ళకి ఒక లో గ్రేడ్ ఫీవర్ ఉంటుంది, ఎప్పుడు జాయింట్లో పెయిన్స్ ఉంటాయి. ఒకవేళ తీవ్రత పెరిగితే ఈ జాయింట్స్లో రెడ్నెస్ కూడా వస్తుంది. మోకాళ్ళ జాయింట్స్లో రావచ్చు, నడుములో రావచ్చు, ఈ చిన్న చిన్న కీళ్ళలో రావచ్చు, రెడ్ అవ్వడము, స్వెల్లింగ్ రావడము, మూమెంట్ రెస్ట్రిక్ట్ అయిపోవడము, వాపుల్లాగా రావడము, ఇంకా జ్వరం వచ్చినట్టు ఉండడం. ఇట్లా ముట్టుకుంటే కూడా జాయింట్లో వేడిగా ఉంటుంది, జ్వరం వచ్చినట్టుగా ఉంటుంది, అంటే టెంపరేచర్ పెరుగుతుంది లోకల్గా. ఇవన్నీ సిమ్టమ్స్ అనమాట. వీళ్ళకి ఒక్క జాయింట్ అని కాదు, ఒకసారి షోల్డర్లో ఉంటుంది, ఒకసారి మోకాళ్ళల్లో ఉంటుంది, ఒకసారి నడుములో ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఇది కాకుండా కండరాలలో కూడా ఒక్కొక్కసారి ఇన్ఫ్లమేషన్ వస్తుంది, మజిల్ని, ఫైబ్రోమయాల్జియా అంటే వాళ్ళకి కండరాలలో నొప్పి ఉంటుంది, పిక్కలలో, షోల్డర్ మజిల్స్లో వాళ్ళకి ఇన్ఫ్లమేషన్ అనేది రన్ అవుతూ ఉంటుంది అన్నమాట. సో ఇట్లాంటి వాళ్ళు స్టిరాయిడ్స్ తీసుకుంటారు, ఇంజెక్షన్ డెకెడ్రాన్ తీసుకుంటారు, మెథోట్రెక్సేట్ మీద ఉంటారు, అట్లా రకరకాల హై డోస్ మెడికేషన్స్ మీద ఉంటారు. అవి తీసుకున్నప్పుడు చాలా బాగుంటుంది, బాడీ అంతా నార్మల్ అయిపోయినట్టుగా ఉంటుంది. కానీ అవి తీసుకోవడం వల్ల ఏంటి అని అంటే మీ బాడీని కంట్రోల్ చేస్తున్నాం కానీ రివర్స్ చేసి క్యూర్ చేయట్లేదు. వీఆర్ కంట్రోలింగ్ ద ఇన్ఫ్లమేషన్. ఆ పూటకి అక్కడ జరిగే రియాక్షన్స్ని మనం ఆపుతున్నాం, కానీ ఆ జరిగే డ్యామేజ్ అయితే ఆన్ గోయింగ్ ఉంటుంది అనమాట. సో మరి దీన్ని ఎట్లా ఆపాలి అని అంటే ఎప్పుడన్నా సరే ఎట్లాంటి ప్రాబ్లం వచ్చినా సరే ఒకటి డాక్టర్ హెల్ప్, ఓకేనా, అంటే మెడిసిన్స్ రాయడము, డాక్టర్ యాక్యుపంక్చర్ చేయడము, ఏదో ఒకటి చేస్తారు. సెకండ్ ఏంటి అని అంటే మోస్ట్ ఇంపార్టెంట్ ఇది ఏంటంటే మనం తీసుకునే ఫుడ్. మెడిసిన్స్ ఎంత ఇంపార్టెంటో మీరు తీసుకునే ఇంజెక్షన్స్ ఎంత ఇంపార్టెంటో ఎస్పెషలీ ఆర్థరైటిస్ ఉన్న వాళ్ళల్లో ఫుడ్ అంతే ఇంపార్టెంట్. ఇంకా చెప్తే కరెక్ట్గా 3 to 6 months ఇప్పుడు నేను చెప్పేలాగా మీరు ఉంటే జస్ట్ 3 to 6 months ఇది మొత్తం రివర్స్ అయిపోతుంది. మీరు ఈఎస్ఆర్ అని ఉంటుంది కదా బాడీలో, ఇన్ఫ్లమేషన్ ఉన్న వాళ్ళకి తెలుసు, ఈఎస్ఆర్, సిఆర్పి ఇట్లాంటివన్నీ ఎలివేట్ అయి ఉంటాయి. ఈఎస్ఆర్, సిఆర్పి ఇవి వీళ్ళకి ఎలివేట్ అయి ఉంటాయి. ఇది కూడా ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం తగ్గిపోతుంది అనమాట. సో ఏం చేయాలి ఇట్లాంటి వాళ్ళకి? వీళ్ళకి ఫుడ్ ఇస్ మెడిసిన్. అసలు ఏం తీసుకోకూడదో, ఏం తినాలో తెలిసే కన్నా ముందు అసలు ఏవి తీసుకోవద్దు అనేది తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో ఏం తీసుకోవద్దు అని అంటే ఫస్ట్ థింగ్ మైదా ఏంటి అని అంటే పావు బాజీలో ఉంటుంది, అండ్ బ్రెడ్ ఉంటుంది కదా, వైట్ బ్రెడ్ అని ఉంటుంది, అందులో ఉంటుంది, నాన్స్లో ఉంటుంది. సో ఇది ఏంటి అని అంటే ఇది మైదా అనేది
ప్రో ఇన్ఫ్లమేటరీ, అంటే ఇది ఇంకా ఇన్ఫ్లమేషన్ని పెంచుతుంది. ఎందుకంటే మైదా మన పేగులో నుంచి అంత ఈజీగా బయటికి వెళ్ళదు, అది ఇంటెస్టైన్స్లో ఉండిపోయి ఎక్కువ రోజులు ఉంటుంది, అది బయటికి వెళ్ళిపోయడానికి టైం పడుతుంది అనమాట. సో అది వెళ్ళి మన స్టొమక్లో, అది మన పేగులలో కూర్చొని అక్కడ రియాక్షన్ క్రియేట్ చేస్తుంది అనమాట. మన బాడీలో ఎప్పుడైనా సరే ఇమ్యూనిటీ 80-90% మన ఇంటెస్టైన్స్, పేగులలో నుంచే ఇమ్యూనిటీ అనేది మనకి వస్తుంది అనమాట బాడీకి. సో ఆ పేగులలోనే వెళ్ళి ఇది కూర్చున్నప్పుడు మైదా, ఈ ఇమ్యూనిటీ అనేది అసలు చాలా తగ్గిపోతుంది అనమాట. సో ఫస్ట్ థింగ్ అస్సలు వెళ్ళొద్దు. దాని బదులు ఓట్స్ ఉన్నాయి, మన జొన్న పిండి అంటాం కదా అట్లాంటివి, బార్లీ, ఇట్లాంటివన్నీ యూజ్ చేసుకోవచ్చు, రైస్ యూజ్ చేసుకోవచ్చు, బట్ నో మైదా. సెకండ్ థింగ్ ఏంటి అని అంటే ప్యాకెట్లో వచ్చే పాలు, ప్యాకెట్లో వచ్చే పెరుగు, ఇట్లాంటివి. ఎందుకు ప్యాకెట్లో వచ్చే పెరుగు పాలు అంటున్నాను అంటే వాటి లైఫ్ స్పాన్ పెంచడానికి. అందులో ఇంకోటి ఏంటి అని అంటే ఇప్పుడు మనకి పాపులేషన్, ఇన్ని కోట్ల పాపులేషన్కి అంత డైరీ అసలు నాట్ పాసిబుల్, అయినా కూడా ఇంత హ్యూజ్ క్వాంటిటీస్లో మనకి మిల్క్ అవైలబుల్ వస్తుందంటే మీరు అర్థం చేసుకోవాలి ఏంటంటే అదంతా అడల్టరేటెడ్. ఒక ఫార్ములాని, దాంట్లో ఒక చిన్న ఫార్ములాలో 1 లీటర్ వాటర్ వేసేస్తే వచ్చే మిల్కే మనకి ఇప్పుడు ప్యాకెట్స్లో ప్యాక్ అయ్యి వస్తుంది అనమాట. ఈ టెట్రాజినస్ మిల్క్, ప్యాకెట్ మిల్క్, ఇట్లాంటి వాటికి మీరు ఎంత దూరం ఉంటే బాడీలో, ఎందుకంటే అవి మన వరకు రావాలి అని అంటే ఫస్ట్ థింగ్ అది పౌడర్లో వాటర్ వేస్తారు, ఆ పౌడర్ కెమికల్, అది పాడవ్వకుండా ఉండడానికి దాంట్లో ఒక ప్రిజర్వేటివ్, అది టేస్ట్ రావడానికి దాంట్లో ఒక టేస్ట్ ఎన్హాన్సర్. సో ఇవన్నీ మన బాడీ తీసుకోవాలి, మన బాడీ లోపల మనం డంప్ చేస్తున్నాం, అండ్ ఆ కెమికల్స్ అన్నీ మన బాడీ మళ్ళీ బయటకు పంపించాలి కదా. ఆ పంపించే ప్రాసెస్లో కూడా మన బాడీ వీక్ అయిపోయి, టైర్డ్ అయిపోయి, లివర్ మీద లోడ్ పడుతుంది అనమాట. అప్పుడు కూడా ఇమ్యూనిటీ పడిపోయి మళ్ళీ ఇన్ఫ్లమేషన్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ఇంకొకటి ఏంటి అంటే వైట్ షుగర్. సో వైట్ షుగర్ ఎందుకు అని అంటే అసలు షుగర్ అనేది కండ చక్కెర అంటాం కదా, అంటే ఒరిజినల్గా మనకి డైరెక్ట్గా రాగా వస్తుంది కదా, అది ఒకవేళ మీకు తెలుసుంటే తీసుకోండి, లేకపోతే ఈ ప్యాకెట్లో వచ్చే షుగర్, స్వీట్నర్స్ ఉంటాయి కదా, పేస్ట్రీస్, ఇట్లాంటి వాటిలో ఎక్కడ షుగర్ కలిపినా మీరు అది నిర్మోహమాటంగా అవాయిడ్ చేసేయండి. షుగర్ ఈజ్ ప్రో ఇన్ఫ్లమేటరీ, అది కూడా మీకున్న ఇన్ఫ్లమేషన్ని పెంచుతుంది. ఓకే, అండ్ పాలొద్దు, మైదా వద్దు, షుగర్ వద్దు. అండ్ నెక్స్ట్ థింగ్ ఈజ్ ప్యాకేజ్డ్ ఫుడ్స్ అంటాం కదా. ఎప్పుడన్నా సరే ఫుడ్ మీరు సూపర్ మార్కెట్కి వెళ్ళినారు, లేదంటే షాప్కి వెళ్ళినారు, ఆ పర్చేస్ చేయాలి అని అంటే మీరు వెళ్ళినప్పుడు అక్కడ ఒకవేళ ప్యాకెట్ లోపల ఫుడ్ ఉందనుకోండి, అది ప్యాకెట్లో పెట్టడానికి, ఆ ఫుడ్ నిల్వ ఉండడానికి వాళ్ళు రెడీ చేయడానికి ఒక 3 months, అది రెడీ అయ్యి మన వరకు వచ్చేసరికి ఇంకో 3 నెలలు. సో ఇన్ని మంత్స్ ఆ ప్యాకెట్ లోపలే ఆ ఫుడ్ ఉంటుంది అని అంటే అది నిల్వ ఉండడానికి దాని లోపల ఏం కలుపుతారో, అది మనకి టేస్ట్ రావడానికి ఏం కలుపుతారో, సో ఇవన్నీ ఆలోచించుకోవాలి. అండ్ అది ట్రాన్స్ ఫ్యాట్ ఎక్కువ ఉంటుంది అన్నమాట. ఇప్పుడు మన చిప్స్ అట్లాంటివి అవి ఏంటి అని అంటే నార్మల్ పీపుల్కి కొంతవరకు హాని చేసినా ఆల్రెడీ ఇన్ఫ్లమేషన్, ఆర్థరైటిస్ ఉన్న వాళ్ళకి ఇంకా 3-4 times ఎక్కువ ఎఫెక్ట్ చేస్తుంది అనమాట. సో వాళ్ళు కూడా అవాయిడ్ చేసేయాలి. సో ఇవన్నీ అవాయిడ్ చేసిన తర్వాత మరి మేము ఏం తినాలి అని అంటే ఫస్ట్ థింగ్ ఏంటి అని అంటే మీరు ఎట్లాంటి ఆర్థరైటిస్ ఉన్న వాళ్ళకి ఫుడ్, ఎట్లాంటి ఫుడ్ తినాలి అని అంటే అది మనకి నేచర్లో చెట్టు మీద వచ్చినప్పుడు ఏ ఫుడ్ ఉంటుందో అది తీసుకోవాలి. అంటే ఫ్రూట్స్ ఇంకా వెజిటబుల్స్. ఎందుకు ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ అంటే ఇందులోపల హై యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. హై యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నప్పుడు మన బాడీ ఈ ఇన్ఫ్లమేషన్ని తగ్గించేస్తుంది. యాంటీ ఆక్సిడెంట్ పనే అది, మన బాడీలో జరిగే ఫ్రీ రాడికల్స్, ఆక్సిడెంట్స్ అన్నిటినీ డౌన్ చేసేస్తుంది. డౌన్ చేసి మన బాడీలో ఇమ్యూనిటీ పెంచి ఈ ఆర్థరైటిస్ని రివర్స్ చేస్తుంది అనమాట. ఫ్రూట్స్ తింటాం కదా, అందులో ఉండే మినరల్స్, అందులో ఉండే న్యూట్రిషన్ వాల్యూ వల్ల కూడా మన బాడీలో బ్యూటిఫుల్గా ఇన్ఫ్లమేషన్ అనేది తగ్గిపోయి రివర్స్ అయిపోతుంది. సో ఎక్కువ 80-90% మీ ఫుడ్లో ఎక్కువ ఫ్రూట్స్ ఇంకా వెజిటబుల్స్. ఇంకొక 10% ఏంటి అంటే నట్స్ అనమాట, వాల్నట్స్ అట్లాంటివి తీసుకోవాలి. వాల్నట్ ఈజ్ వెరీ గుడ్ ఫర్ ఆర్థరైటిస్ అన్నమాట. డైలీ అట్లీస్ట్ 2-3 వాల్నట్స్ తింటే కూడా మన బాడీలో ఆర్థరైటిస్ అనేది రివర్స్ అవుతుంది అనమాట. సో ఎక్కువ ఈ 3 ఉండేలాగా చూసుకోండి. అండ్ ఇప్పుడు నేను చెప్పినవన్నీ అవాయిడ్ చేసేయండి. ఆయిల్ కూడా మళ్ళీ రీయూజ్ చేయడం వల్ల కూడా బాడీలో ఇన్ఫ్లమేటరీ మార్కర్స్ అనేవి హై అయిపోతాయి. సో ఆయిల్ రీయూజ్ చేయకండి. ఉన్నంత వరకు కొద్దిగా ఆయిల్ తిన్నా కూడా క్వాలిటీ ఆఫ్ ఆయిల్ ఇంపార్టెంట్. కోకోనట్ ఆయిల్, నువ్వుల ఆయిల్ అట్లాంటివి తీసుకుంటే ఏంటి అని అంటే కొంచెం వరకు బెటర్ ఉంటుంది. గీతో వండితే ఇంకా 100% బెటర్ ఉంటుంది. సో మీ అవైలబిలిటీని బట్టి మీకు ఏది అవైలబుల్ ఉంది, ఏది ఈజీ టు యూజో అది చూసుకొని
కొంచెం తిన్నా అది క్వాలిటీ తినడానికి ట్రై చేయండి. సో అప్పుడు హ్యాపీగా ఆర్థరైటిస్ అనేది రివర్స్ అయిపోతుంది. సో ఇంట్లో ఇంత చేస్తూ మెడిసిన్స్ తీసుకుంటూ ఇంకా కొంతమందికి ఇంకా సివియర్ ఉంటుంది, నడవలేకపోతారు, డే యాక్టివిటీ చేయలేకపోతారు. సో అట్లాంటి వాళ్ళు ఏంటంటే ఆల్టర్నేటివ్ మెడిసిన్స్ ఎట్లా అంటే ఆక్యుపంక్చర్ ఇట్లాంటివి యూస్ చేసుకొని కూడా ఇమ్యూనిటీ పెంచి ఆ ఆన్ గోయింగ్ ఏదైతే పెయిన్ ఉంది కదా అది నీడిల్స్ అవన్నీ పెట్టించుకొని కూడా మీరు ఆర్థరైటిస్ని రివర్స్ చేసుకోవచ్చు అనమాట.